నమస్తే. ఈ చారిత్రక విశ్లేషణకు స్వాగతం. 1947 ఆగస్ట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది స్వాతంత్ర్యం. ఒకవైపు 100 ఏళ్ల బానిసత్వం పోయిందన్న ఆనందం, మరోవైపు అదే దేశం రెండు ముక్కలైన విషాదం. వీటికి తోడు అప్పట్లో చెల్లాచెదురుగా ఉన్న 100లాది స్వతంత్ర సంస్థానాలను ఒక్కటిగా కలపాల్సిన అసాధ్యమైన సవాలు మన నాయకుల ముందుండింది. స్వాతంత్ర్య సంబరాల వెనుక దాగిన ఆ విభజన విషాదం, అలాగే ఏకీకరణ అనే ఒక అద్భుతం నిజంగా ఎలా జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ విశ్లేషణలో మనం 5 ముఖ్యమైన అంకాలను చూడబోతున్నాం. అవేంటంటే 1 రాడ్క్లిఫ్ రేఖను గీయడం, ఆ తర్వాత జరిగిన భారీ వలసలు మరియు హింస, 3 కలకత్తాలో జరిగిన ఒక అద్భుతం, 4 సంస్థానాలను ఎలా ఏకం చేశారనేది, మరియు చివరగా కాశ్మీర్ వివాదం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంకంలోకి వెళ్ళిపోదాం. రాడ్క్లిఫ్ రేఖ ప్రపంచాన్ని మార్చేసిన ఒక చిన్న పెన్సిల్ గీత. ఒక్కసారి ఊహించుకోండి, ఢిల్లీలో ఒక మూసియున్న గది. అక్కడ ఒక వ్యక్తి కూర్చునున్నాడు. అతని ముందున్నవేంటి? కొన్ని జనాభా లెక్కల కాగితాలు, ఒక మ్యాప్, ఒక పెన్సిల్. అంతే. అతని పేరే సర్ సిరిల్ రాడ్క్లిఫ్. ఆశ్చర్యమేంటంటే ఆయన అంతకుముందు ఎన్నడూ ఇండియా రాలేదు. అసలీ దేశమేంటో, ఇక్కడి పరిస్థితులేంటో ఆయనకు తెలీదు. కాని 20 కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత ఆయన మీద పడింది. ఎందుకంటే ఆయన ఏ పక్షానికి చెందని ఒక తటస్థ వ్యక్తి. ఆ పెన్సిల్ గీత ఎన్ని కోట్లమంది జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుందో బహుశా ఆయనక్కూడా అప్పుడు తెలిసి ఉండదు. కొద్ది వారాల వ్యవధిలో చూడని ప్రదేశాలను, కలవని ప్రజలను విభజించాల్సి రావడం ఎంత విచిత్రమో కదా. సరిహద్దులు గీయడం అటుంచితే ముందు ఆ కొత్త దేశాల పేర్లేమిటన్న దానిపైనే పెద్ద వివాదం నడిచింది. మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నారంటే 2 కొత్త దేశాలు కాబట్టి ఒకదానికి హిందుస్థాన్, ఇంకొకదానికి పాకిస్తాన్ అని పేరు పెట్టి ఈ రెండింటినీ కలిపి ఇండియా అందామని ప్రతిపాదించారు. కాని కాంగ్రెస్ నాయకులు లేదు, పాకిస్తాన్ మన నుంచి విడిపోతోంది కాబట్టి మన పాత పేరు ఇండియా అలానే ఉంటుంది అని గట్టిగా వాదించారు. లాజిక్ కరెక్టే కదా అని మౌంట్ బ్యాటన్ కూడా కాంగ్రెస్ మాటకే ఓటేశారు. ఇక విభజన అనగానే కేవలం భూమిని పంచుకోవడం మాత్రమే అనుకుంటాం కదా. కాని కాదండి, ఇక్కడ జరిగిన తంతు చూస్తే మీకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీసుల్లోని టైప్ రైటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, సబ్బు డబ్బాలు, లైబ్రరీ పుస్తకాలు ఇవన్నీ పంచుకున్నారు. ఎంత విచిత్రమంటే 1946లో బెంగాల్ ప్రభుత్వం ఇంగ్లాండ్ నుంచి ఒక 60 ఆంగ్ల బాతులను, అదేనండి డక్స్ను ఆర్డర్ చేసింది. ఇప్పుడు ఆ బాతులను తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ మధ్య ఎలా పంచాలి అన్నదానిపై కూడా సీరియస్గా డిస్కషన్ నడిచింది. ఒక పక్క అంతటి ఉద్రిక్తతలో కూడా ఇలాంటి విషయాలు జరగడం ఆశ్చర్యమే. అలా ఆ విభజన పత్రాల మీద పూర్తయ్యాక గ్రౌండ్లో మొదలైన అసలు విషాదమే ఈ రెండవ దశ, భారీ వలసలు మరియు హింస. 1947 ఆగస్టు 17న కొత్త సరిహద్దులను అధికారికంగా ప్రకటించాక ఊహించని స్థాయిలో అల్లకల్లోలం మొదలయింది. ఇక్కడ మనమొక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. అదే గురుదాస్పూర్ కేటాయింపు. రావినది సహజ సరిహద్దును బేస్ చేసుకుని ముస్లిం మెజారిటీ ఉన్న ఈ గురుదాస్పూర్ ప్రాంతాన్ని రాడ్క్లిఫ్ ఇండియాకు కేటాయించారు. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద వ్యూహాత్మక పరిణామం. ఎందుకంటే ఒకవేళ ఆ గురుదాస్పూర్ ఇండియాకు రాకపోయుంటే మనకి కాశ్మీర్తో నేరుగా రోడ్డు మార్గమే ఉండేది కాదు. బహుశా ఆయన అనాలోచితంగా చేసిన ఈ నిర్ణయమే తర్వాత కాశ్మీర్ వివాదాలకు ఆజ్యం పూసిందని చెప్పొచ్చు. ఇక పంజాబ్ విషయానికొస్తే అక్కడ జరిగింది మానవ చరిత్రలోనే అతి పెద్ద వలస. శాంతి భద్రతల్ని కాపాడటానికి ప్రభుత్వం 55,000 మంది సైనికులతో పంజాబ్ బౌండరీ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కాని రోడ్ల మీద చూస్తే 50 మైళ్ల పొడవునా లక్షలాది మంది జనం ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని నడుస్తున్నారు. వాళ్ల ముందు ఈ సైన్యం ఏ మూలకు సరిపోలేదు. మరోవైపు ఘోస్ట్ ట్రైన్స్ అంటే దెయ్యాల రైళ్లు 2 దేశాల మధ్య శవాలతో ప్రయాణించాయి. ఆ వాతావరణం ఎంత భయానకంగా ఉండేదో మనం ఊహించటానికూడా కష్టమే. పంజాబ్లో సైన్యం పూర్తిగా విఫలమైతే అందరి దృష్టి ఒక్కసారిగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న కలకత్తా వైపు మళ్ళింది. ఇక్కడే మనం 3వ అంశం, గాంధీగారి అంతిమ పరీక్ష, కలకత్తా అద్భుతం గురించి మాట్లాడుకోవాలి. కలకత్తా మురికివాడల్లో, బజార్లల్లో గనక అల్లర్లు మొదలైతే దాన్ని అదుపు చేయడం ఏ సైన్యాలకీ సాధ్యం కాదని ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకే లార్డ్ మౌంట్ బ్యాటన్ నేరుగా అప్పటికి 78 ఏళ్ల వయస్సున్న మహాత్మాగాంధీ దగ్గరికి వెళ్లారు. వెళ్ళి ఆయన ఏమన్నారో తెలుసా? మీరు నా 1 మ్యాన్ బౌండరీ ఫోర్స్ అవుతారు అని.
అంటే బెంగాల్లో రక్తపాతాన్ని నివారించటానికి ఏ సైన్యమూ చేయలేని పనిని కేవలం మీరు మీ అహింసా సిద్ధాంతం మాత్రమే చెయ్యగలవని ఆయన గట్టిగా నమ్మారు. వెంటనే కలకత్తా చేరుకున్న గాంధీగారు అంతకుముందు జరిగిన హింసకు కారణం అని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి సుహ్రావర్దికి ఒక 2 కఠినమైన షరతులు పెట్టారు. ఫస్ట్ కండిషన్, నౌఖాళీలో ఉన్న హిందువులను రక్షిస్తామని అక్కడి ముస్లింలతో ఒక హామీ పత్రం తీసుకురావాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఎలాంటి ఆయుధాలు, భద్రతా సిబ్బంది లేకుండా సుహ్రావర్ది స్వయంగా గాంధీగారితో పాటే ఒకే ఇంట్లో నివసించాలి. ఇది చాలా రిస్కీ కదూ. మొదట్లో దీనికి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అక్కడ మళ్లీ అల్లర్లు మొదలయ్యే సూచనలు కనిపించగానే గాంధీగారు ఏకంగా 73 గంటలపాటు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది అన్న వార్త తెలియగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా అల్లర్లకు పాల్పడిన వాళ్లే స్వయంగా వచ్చి గాంధీగారి పాదాల దగ్గర తమ ఆయుధాలు పడేశారు. చూడండి, 55,000 మంది సైనికులు చేయలేని పనిని ఒక వృద్ధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి సాధించాడు. నిజం చెప్పాలంటే గాంధీగారు బతికున్నంతకాలం కలకత్తాలో మళ్లీ మతకలహాలు జరగలేదు. ఇక ఈ దేశం ముందున్న మరో అతిపెద్ద సవాలు గురించిప్పుడు చూద్దాం. పటాన్ని ఒక్కటిగా కుట్టడం, అదే సంస్థానాల ఏకీకరణ. బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోతూ మనకిచ్చిన అతిపెద్ద తలనొప్పి ఏంటో తెలుసా? 565 సంస్థానాలు. అవును, అప్పటికే మన ఇండియా మ్యాప్లో 565 స్వతంత్ర రాజవాడలు ఉన్నాయి. ఈ రాజులందరికీ ఎవరికిందా ఉండకుండా స్వతంత్ర దేశాలుగా మారిపోతామనే ఆశ ఉండేది. అదే గనక జరిగితే మన ఇండియా మ్యాప్ అచ్చం 500 రంధ్రాలున్న స్విస్ చీజ్లాగా తయారయ్యేది. దీనిని పరిష్కరించటానికి సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్ రంగంలోకి దిగారు. వీళ్లు మౌంట్ బ్యాటన్ పలుకుబడిని భలే వాడుకున్నారు. సంస్థానాలను ఒక యాపిల్ పండ్లతో పోలుస్తూ పటేల్ గారు చాలా తెలివిగా ఒక మాట అన్నారు. మౌంట్ బ్యాటన్ గారు, ఈ 565 సంస్థానాలను మీరొక యాపిల్స్ బుట్టలాగా మాకు అందిస్తే మేమాటిని స్వీకరించడానికి రెడీ అన్నారు. అలాగే రాజులకు వాళ్ల బిరుదులు, రాజభరణాలు ఉంటాయి అని భరోసా ఇచ్చి ఒప్పందాలు కుదుర్చారు. అయితే ఇదంతా సాఫీగా జరిగిపోయిందనుకుంటే పొరపాటే. కొందరు రాజులసలు ఒప్పుకోలేదు. ఉదాహరణకు జోధపూర్ రాజు అయితే ఒప్పందం మీద సంతకం చేసిన వెంటనే దౌత్యవేత్త విపి మీనన్ తలకే ఒక మినీ పిస్టల్ గురిపెట్టాడు. ఇంకోవైపు జునాగఢ్ నవాబు స్టోరీ ఇంకా విచిత్రం. ఆయనకు కుక్కలంటే పిచ్చి ప్రేమ. ఎప్పుడైతే భారత సైన్యం జునాగఢను చుట్టుముట్టిందో ఆయన భయపడిపోయి ఏకంగా తన 2000 కుక్కలను వేసుకుని ఒక విమానంలో కరాచీకి పారిపోయాడు. ఇంత సీరియస్ పాలిటిక్స్లో ఇలాంటి విచిత్రాలు జరగడం నమ్మశక్యం కాదు కదా. ఎలా ఒక్కో సంస్థానాన్ని కలుపుకుంటూ వస్తే చివరికి మిగిలిన ఆఖరి పెద్ద చిక్కుముడి ఏంటంటే కాశ్మీర్ వివాదం. అదే 5వ విభాగం. పటేల్ గారి మాటల్లో చెప్పాలంటే బుట్టలో పడని ఆ చివరి యాపిల్ ఈ కాశ్మీర్. ఈ విషయం ఎందుకింత కాంప్లికేట్ అయిందో తెలియాలంటే దాన్ని మనం జునాగఢ్తో పోల్చి చూడాలి. జునాగఢ్లో పాలకుడు ముస్లిం నవాబు, కానీ 82% ప్రజలు హిందువులు. పైగా అది పూర్తిగా ఇండియా మధ్యలో ఉంది. కానీ కాశ్మీర్లో సీన్ దానికి రివర్స్. అక్కడ పాలకుడు మహారాజా హరిసింగ్ హిందువు, కానీ మెజారిటీ ప్రజలు ముస్లింలు. దానికి తోడు భౌగోళికంగా కాశ్మీర్ అటు ఇండియా ఇటు పాకిస్తాన్ రెండింటితో బార్డర్ పంచుకుంటోంది. మహారాజా హరిసింగ్ ఏమనుకున్నారంటే, నేను ఎవరితో కలవను, స్వతంత్రంగా ఉంటాను అనుకున్నారు. కాని 1947 అక్టోబర్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అక్టోబర్ 24న గిరిజన ముసుగులో ఉన్న చొరబాటుదారులు కాశ్మీర్లోకొచ్చేసి పవర్ స్టేషన్ను పేల్చేశారు. ఇక వేరే దారి లేక అక్టోబర్ 26న హరిసింగ్ ఇండియాలో చేరే ఒప్పందం మీద సంతకం చేశారు. అది జరిగిన మరుసటి రోజే, అంటే అక్టోబర్ 27న మన భారత సైన్యం మొట్టమొదటి భారీ యాప్ ఆపరేషన్ ప్రారంభించి శ్రీనగర్లో దిగింది. నిజానికి ఆ చొరబాటులదారుల అసలు ప్లాన్ ఏంటంటే శ్రీనగర్ విమానాశ్రయాన్ని కబ్జా చేయడం. కాని వాళ్లు చేసిన ఒక పెద్ద తప్పు చరిత్రను మార్చేసింది. శ్రీనగర్కు జస్ట్ 30 మైల్స్ దూరంలో ఉన్న బారాముల్లా దగ్గర వాళ్లు దోపిడీలు చేసుకుంటూ టైం వేస్ట్ చేశారు. ఆ జాప్యమే మనకు కలిసొచ్చింది. వాళ్లు ఆగిన ఆకాష్ట సమయంలోనే మన సైన్యం సురక్షితంగా ఎయిర్పోర్ట్ను తమ కంట్రోల్లోకి తీసుకుని కాశ్మీర్ లోయను కాపాడగలిగింది. ఆ తర్వాత నెలల తరబడి యుద్ధం జరిగింది. చివరికి జనవరి 1, 1948న ఇండియా ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్ళింది. కరెక్ట్గా సంవత్సరం తర్వాత 1949 జనవరి 1న ఒక కాల్పుల విరమణ, అంటే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది.
ఆ రోజుకి సైన్యాలు ఎక్కడున్నాయో ఆ లైన్ను సీజ్ ఫైర్ లైన్గా ఫిక్స్ చేశారు. ఆ తదనంతరం అదే లైన్ ఆఫ్ కంట్రోల్గా ఎల్ఓసీగా మారింది. దీంతో మన ఆధునిక భారతదేశ సరిహద్దులు దాదాపుగా ఒక రూపానికి వచ్చాయి. సో ఇదే జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు కోట్లాది మంది ఇళ్లు వదిలి రక్తం చిందించిన విభజన అనే పెను విషాదం. మరోవైపు కేవలం కొందరు దౌత్యవేత్తలు తమ తెలివితేటలతో 565 స్వతంత్ర సంస్థానాలను ఒక్కటిగా కలిపిన ఏకీకరణ అనే అద్భుతం. ఈ రెండు విరుద్ధమైన సంఘటనలు ఒకే సమయంలో జరగడం నిజంగా చరిత్రలో ఒక అరుదైన మైలురాయి. ఇక ముగించే ముందు ఒక ప్రశ్న. 1947లో ఆ మూసి ఉన్న గదిలో పెన్సిల్తో గీసిన ఆ గీతలు, అలాగే ఆ 565 ముక్కలను కలిపి కుట్టిన ఈ దేశపు మ్యాప్ నేటి మన ఆధునిక ప్రపంచ రాజకీయాలను, దేశాల మధ్య సంబంధాలను ఇంకా ఎలా ప్రభావితం చేస్తున్నాయంటారు? చరిత్ర అంటే ఎప్పుడో పాతబడిపోయిన గతం కాదు. అది మన వర్తమానాన్ని, భవిష్యత్తును నడిపించే ఒక నిరంతర ప్రక్రియ. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.